ఎస్ఆర్హెచ్ నాకౌట్ ఆశలు గల్లంత అయిపోయినట్టుగా దాని మీద పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పని లేదు. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో కూడా చాలా వరస్ట్గా ఆడి పిచ్చిని ఏమాత్రం అర్థం చేసుకోకుండా బండి కట్టి వికెట్ తర్వాత వికెట్ ఇచ్చేసి 35కే 5 వికెట్స్ అనుకుంటాను. ఆ తర్వాత ఏదో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్ బాగా ఆడడం వల్ల, మనోహర్ బాగా ఆడడం వల్ల, క్లాస్ని అద్భుతంగా ఆడడం వల్ల ఆ మాత్రం కాస్త గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది. కానీ లేదంటే 100 లోపే అయిపోతుందేమో ఎస్ఆర్హెచ్ అన్న పరిస్థితి. నేను నిన్నే చెప్పాను, బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవాలి కంపల్సరీగా, నితీష్ కుమార్ రెడ్డిని వెనక్కి పంపించి క్లాస్ని ముందుకు తీసుకురావాలని. కానీ ఆ పని చేయకుండా గుడ్డెద్దు చేయలేపడ్డట్టు వెళ్ళిపోతారా అనే డౌట్ కూడా నేను నిన్న వ్యక్తం చేయడం జరిగింది. అదే జరిగింది. గుడ్డెద్దు చేయలేపడ్డట్టే మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ వరుసపెట్టి బండి కట్టేశారు. వికెట్లు టపటప పడిపోతున్న టైంలో మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డిని పంపించి క్లాసెన్ లాంటి వాడిని ఉపయోగించుకోకుండా అంత 23 కోట్లు పెట్టి అతను ఆఖరిలో పంపించి అతని వల్ల ఉపయోగం లేకుండా చేసుకుని నిన్న కొంచెం అన్ని వికెట్లు టపటప పడిపోవడం వల్ల కొంచెం ముందు రావడానికి అవకాశం వచ్చింది. ఆ ముందు వచ్చినందుకు అంత అద్భుతంగా ఆడాడు చూసాం మనం. నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో క్లాసెన్ని పంపించండి, నితీష్ కుమార్ రెడ్డిని కొంచెం వెనకాల పంపించండి అని చెప్పాను. కానీ అది జరగలేదు. దానికి తగ్గ ఫలితం అయిపోయింది. 35కే 5 వికెట్లు పడిపోయినాయి. ఆ తర్వాత ఏదో ఇంపాక్ట్ ప్లేయర్గా అతను మనోహర్ వచ్చి కొంచెం బాగానే ఆడాడు కాబట్టి కొంచెం గౌరవప్రదంగా ఓడిపోయారు. ఏదేమైనా మళ్ళీ వరుస పెట్టి కాటేరమ్మ కొడుకులు అనుకుని మనం వాళ్ళని పెంచి హైప్ ఇచ్చేసాం కదా, మొత్తం దాని అంతా రివర్స్ చేసి పడేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఇక వాళ్ళు మిగతా మ్యాచ్ల్లో ఆడినా ఒకటే ఆడకపోయినా ఒకటే, ఇక నాకౌట్కి వెళ్ళి సమస్య లేదు. ఇంకా వీళ్ళు ఎంత అద్భుతంగా ఆడినా కూడా ఇక నాకౌట్లు అయితే ఇంకా చాలా కష్టం. సో వరుస పెట్టి ఓడుతూనే ఉన్నారు. సో ముంబై ఇండియన్స్కి ఆల్మోస్ట్ నేను చెప్పడం జరిగింది, ముంబై ఇండియన్స్కి ఓపెన్ అయిపోయినాయి డోర్లు, నాకౌట్ డోర్లు ఓపెన్ అయిపోయినాయని ఈ మ్యాచ్కి ముందే చెప్పడం జరిగింది. నిన్న మ్యాచ్లో కూడా మళ్ళీ గెలిచారు కాబట్టి ఇక ఆల్మోస్ట్ జస్ట్ 1-2 గేములు, మిగతా వాటిలో 1-2 గేములు కనుక వాళ్ళు కరెక్ట్గా ఆడగలిగితే నాకౌట్కి వెళ్ళిపోయే అవకాశాలు ఖచ్చితంగా ముంబైకి ఉన్నాయి. కావ్య బాబా మరి ఏం చేస్తుంది? రజనీకాంత్ చెప్పాడని చెప్పి మొత్తం బౌలింగ్ టీంని కాస్త బ్యాటింగ్ టీం చేసి పడేసింది. ఇప్పుడు ఆ బౌలింగ్ ఎందుకు పనికిరాని బౌలర్లు అయిపోయారు అందరూ. ఒక్క వికెట్ తీయడానికి కూడా పనికిరాని బౌలర్లు అయిపోయారు అందరూ. ఏదో లక్కీగా వస్తే ఒక వికెట్ వస్తుంది తప్ప అంతకు మించి రావట్లా. నిన్న కూడా ఎప్పటి నుంచో అవకాశం అని ఫాస్ట్ బౌలర్కి నిన్న అవకాశం ఇస్తే అతను ఒక వికెట్ తీశాడు. ఏదో లాస్ట్లో ఒక వికెట్ వచ్చింది అనుకోండి, అది పెద్ద ఇష్యూ కాదు. అసలు ఏమాత్రం బౌలింగ్లో ఇంపాక్ట్ చూపించిన బౌలర్లందరినీ సెలెక్ట్ చేసుకుని బౌలింగ్ డిపార్ట్మెంట్ని పూర్తిగా వీక్ చేసేసుకున్న ఫలితం ఈరోజు అనుభవిస్తుంది ఎస్ఆర్హెచ్. లేదంటే గతంలో 118 పరుగులను కూడా డిఫెండ్ చేసుకున్న బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇప్పుడు 140 పైన వచ్చినా కూడా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. సో కావ్య బాబా మళ్ళీ ఇంకొకసారి మొత్తం రివ్యూ చేసుకుని ఈ సీజన్ అంటే ఎలాగో అయిపోయింది, సంకన అయిపోయింది, పోయింది. నెక్స్ట్ సీజన్ కన్నా కూడా బ్యాలెన్స్ ఉండేలాగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో మంచి ఆల్రౌండర్లు ఉండేలాగా చూసుకుంటే మంచిది. నితీష్ కుమార్ రెడ్డికి నాకు తెలిసి నితీష్ కుమార్ రెడ్డిని ఈ 4 మ్యాచ్ ఇంకా మిగిలిన మ్యాచ్లో కనుక సరిగా ఆడకపోతే నితీష్ కుమార్ రెడ్డిని కూడా వదిలేస్తారు ఎస్ఆర్హెచ్. నితీష్ కుమార్ రెడ్డిని ఎస్ఆర్హెచ్ వదిలేయడం అంటే ఇంక అంతకన్నా అవమానం లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళు అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ తెలుగు వాళ్ళ కోసం పెట్టిన టీము, దాంట్లో తెలుగు వాళ్ళే లేరు, ఉన్నదే ఒక నితీష్ కుమార్ రెడ్డి. అతను కూడా సరిగా ఆడక అతన్ని కూడా తీసేసేయాల్సిన పరిస్థితి వస్తే అసలు నెక్స్ట్ అసలు తెలుగు వాళ్ళు ఉంటారా నెక్స్ట్ ఐపీఎల్ సీజన్కి ఎస్ఆర్హెచ్లో అనేది పెద్ద డౌట్. సో చూద్దాం ఎలాగే ఈ సీజన్ అయితే పోయినట్టే. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. కొంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే నువ్వు అట్లా చెప్తావు, నువ్వు విమర్శిస్తున్నావు, ఎస్ఆర్హెచ్ని విమర్శిస్తావా అన్నారు. నేను ఆటను బట్టి మాట్లాడతాను తప్ప ఎస్ఆర్హెచ్చా ఇంకో ఇచ్చా ఇవన్నీ కాదు. సో నేను ముందే చెప్పాను, ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎస్ఆర్హెచ్ ఈసారి డేంజర్లో ఉంది అన్నాను. ఇప్పుడు పూర్తి డేంజర్లోకి వెళ్ళిపోయింది, పీకల్లా దాకా మునిగిపోయింది. ఇక అక్కడి నుంచి లేవడం అనేది ఇక ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏంటంటే ముంబై ఇండియన్స్ నేను బాగా ఆడారు కాబట్టి బాగా ఆడారు, ఆల్ ది బెస్ట్ అని చెప్పడం తప్ప మనం చేయగలిగింది లేదు. అన్నిటికన్నా ఈ మ్యాచ్ల వల్ల ఉపయోగం జరిగింది ఏంటంటే ఇండియన్ టీంకి ఉపయోగం జరుగుతుంది. ఏంటంటే రోహిత్ శర్మ, ఇండియా టీం కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు.
మొన్న మ్యాచ్లోనూ ఇంత ముందు మ్యాచ్లోనూ బాగా ఆడాడు, ఈ మ్యాచ్లోనూ బాగా ఆడాడు. సో వరుస మ్యాచ్ల్లో మంచి స్కోర్లు కొట్టడం ద్వారా అతను ఫామ్లోకి వచ్చాడు. ఇప్పటిదాకా రోహిత్ శర్మ ఫామ్ ఒకటే కొంచెం ఆందోళనకరంగా ఉంది. రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు, హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో ఉన్నాడు, అలాగే తిలక్ ఫామ్లో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా ఫామ్లో ఉంటున్నారు. ఇప్పుడు అది ఈ ఐపీఎల్లో మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ ఫామ్లోకి వచ్చాడు. రిషబ్ పంత్ ఫామ్ ఒకటే కొంచెం ఆందోళనకరంగా ఉంది తప్ప సంజు శాంసన్ ఫిట్నెస్ లేదు. ఫిట్నెస్ ఉన్నంతసేపు పర్లేదు, ఓకే అనిపించాడు. సో సంజు శాంసన్ ఫిట్నెస్ ఏంటనేది చూడాలి తప్ప ఆల్మోస్ట్ మిగతా ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తున్నారు. బుమ్రా కూడా పర్వాలేదు, బాగానే వేస్తున్నాడు. ఫిట్నెస్ అయితే ఉంది పూర్తి స్థాయిలో, ఇంకా బౌలింగ్ వేయట్లేదు. అది 1-2 మ్యాచ్ ప్రాక్టీస్ తోటి వచ్చేస్తుంది, పెద్ద ఇష్యూ కాదు. సో ఈ ఐపీఎల్ ద్వారా ఎస్ఆర్హెచ్ సంగతి పక్కన పెట్టేస్తే ఇండియా టీంకి మాత్రం చాలా మంచి జరుగుతుంది. ఫామ్లో లేని ప్లేయర్లు అందరూ కూడా మళ్ళీ ఫామ్లోకి వస్తున్నారు. ఇది మనకి ఇంగ్లాండ్ టూర్కి చాలా ఉపయోగపడుతుంది. రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్లోకి రావడం, నిన్న అద్భుతమైన షాట్లు ఆడాడు. తన రెగ్యులర్ వరల్డ్ క్లాస్ పుల్ షాట్లు ఏవైతే ఉన్నాయో హుక్కులు పుల్లు బ్రహ్మాండంగా కొడుతున్నాడు. ఆ హుక్కులు పుల్లు బ్రహ్మాండంగా చేస్తున్నాడు అంటే రోహిత్ శర్మ మంచి ఫామ్లోకి వచ్చేసాడని అర్థం. ఇది అన్నిటికన్నా ఇండియన్ ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి శుభవార్త. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్ఆర్హెచ్ మళ్ళీ మీరు ఏమన్నా ఇంకా ఊహిస్తున్నారా నాకౌట్కి వస్తుందని? మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరికీ షేర్ చేయండి. మన వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.